పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలి అన్నారు మంత్రి నారా లోకేష్. సోషల్ మీడియాకు 13 సంవత్సరాల లోపు బాలలను దూరంగా ఉంచడంపై విధి విధానాలు తయారు చేసి ముసాయిదా చట్టాన్ని సిద్ధం చేయాల్సిందిగా విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. చిన్నపిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచేందుకు విధి విధానాల తయారీ, చట్ట రూపకల్పనపై ఉండవల్లి నివాసంలో మంత్రుల బృందం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ప్రతినిధులు అధికారులతో సమావేశమైంది. ఈ సమావేశంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ సోషల్ మీడియా దుష్ప్రభావానికి లోను కాకుండా 13 ఏళ్ల నుంచి 16 ఏళ్ల పిల్లలకు వయసు ఆధారిత కంటెంట్ను అందుబాటులో ఉంచే విధంగా విధి విధానాలను రూపొందించాలని ఆదేశించారు. సోషల్ మీడియాలో మహిళల పట్ల అవమానకరమైన విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. పిల్లల డిజిటల్ భద్రత, శ్రేయస్సు, లీగల్ మెకానిజం ఫ్రేమ్వర్క్పై ఇతర రాష్ట్రాలు, దేశాలు అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలను అధికారులు అధ్యయనం చేయాలని సూచించారు. పిల్లలను సెన్సిటివ్ కంటెంట్కు దూరంగా ఉంచడంపై ఆస్ట్రేలియా, సింగపూర్, డెన్మార్క్ వంటి దేశాలు అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు. పిల్లలపై సోషల్ మీడియా ప్రభావంపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించారు. నో బ్యాగ్ డే రోజున ఉపాధ్యాయులు విద్యార్థులకు ప్రతి ఏటా 2 సార్లు నిర్వహించే మెగా పీటీఎంలో కూడా తల్లిదండ్రులు విద్యార్థులకు సోషల్ మీడియా దుష్ప్రభావాలపై అవగాహన కల్పిస్తామన్నారు. మహిళల భద్రతపై స్వయం సహాయక సంఘాల మహిళలకు కూడా అవగాహన కల్పిస్తామని తెలిపారు. వయసు నిర్ధారణ కోసం డిజిలాకర్తో కూడిన ఏజ్ టోకెన్ల వినియోగంపై అధ్యయనం చేయాల్సిందిగా అధికారులకు సూచించారు. ప్రజాభిప్రాయం అనంతరం కేంద్ర ప్రభుత్వ చట్ట పరిధిలోని అంశాలపై నివేదికను అందజేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా సున్నితమైన కంటెంట్ను చిన్నపిల్లలకు దూరంగా ఉంచడంపై విధి విధానాలు, ఫిర్యాదులపై తీసుకుంటున్న చర్యలను వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ప్రతినిధులు మంత్రుల బృందానికి వివరించారు. పేదల పెన్నిధి ఫెర్రర్ అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆర్డిటి ద్వారా వారు అందించిన సేవలను కొనియాడారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని బలహీన, వెనుకబడిన వర్గాలకు చెందిన 25 లక్షల మంది పేదల పురోగతికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి మానవతా దృక్పథంతో సేవలందిస్తున్న ఆర్డిటి వ్యవస్థాపకులు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ స్పెయిన్ దేశం నుంచి వచ్చి రాయలసీమ ప్రజలకు ఎంతో మేలు చేసి వారికి ఆరాధ్యనీయులయ్యారు. పేదల్లో ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ఒక స్ఫూర్తి నింపారని పేర్కొన్నారు. పేదల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జయంతి సందర్భంగా ఆయన సేవా స్ఫూర్తిని స్మరించుకోవడం ఎంతో గొప్ప విషయమని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. సమాజంలోని అట్టడుగు వర్గాల కోసం నిరంతరం శ్రమించి వారి జీవితాల్లో వెలుగు నింపిన మహాత్ముడిగా ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. ఆయన చేసిన సేవలు సమగ్ర గ్రామీణాభివృద్ధికి ఒక ఆదర్శ మోడల్గా నిలిచాయని కీర్తించారు. పేద ప్రజలకు దేవుడిచ్చిన ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని సేవాస్ఫూర్తికి జోహార్లు. అర్ధ శతాబ్దం క్రితం తెలుగు నేలపై అడుగుపెట్టి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆరంభించి అనంత ప్రజల ఆశాజ్యోతిగా వెలుగొందారు. తెలుగు రాష్ట్రాల్లో ఆసుపత్రులు, విద్యాలయాలు, స్వయం సహాయక సంఘాలు, క్రీడా మైదానాలు, నిరుపేదలకు పక్కా గృహాల నిర్మాణంతో ప్రగతి ప్రదాతగా నిలిచారని ప్రశంసించారు. ఈ ఏడాది ఫాదర్ ఫెర్రర్ జయంతి కానుకగా ఆర్డిటికి ఎఫ్సిఆర్ఏ అనుమతిని సాధించి ప్రజలకు నిరంతరాయంగా ఆర్డిటి సేవలు అందేలా కృషి చేశామని చెప్పుకొచ్చారు. నిస్వార్థ సేవతో ప్రజల గుండెల్లో చిరకాలం జీవించి ఉండే ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ని స్మరిస్తూ నివాళులు అర్పించారు లోకేష్. ఆధ్యాత్మికత, అభివృద్ధితో అంతర్వేది వర్ధిల్లాలి అన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఏదైనా ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే అక్కడ చేపట్టాల్సింది ఒక్క నిర్మాణమే కాదు, అక్కడి ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలి. మౌలిక వసతులు మెరుగుపరిచి వారి జీవితాలకు భరోసా ఇవ్వాలి. భవిష్యత్తుపై నమ్మకం కలిగించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అంతర్వేది లాంటి పవిత్ర ప్రాంతంలో అభివృద్ధి ఆధ్యాత్మికతతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ పుణ్యభూమి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం బలమైన సంకల్పంతో పనిచేస్తుందని హామీ ఇచ్చారు. రాజోలు నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ముందుగా 17,33,00,000 రూపాయలతో అంతర్వేదిలో నిర్మించిన మంచినీటి పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ఓఎన్జీసీ నిధులు 5 కోట్ల రూపాయలతో 6 మిలియన్ లీటర్ల సామర్థ్యం కలిగిన ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్ల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యే దేవవర ప్రసాద్, అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఈఎన్వి గాయత్రి పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులతో ఈ రోజున మీ అందరి కోసం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం ఆనందంగా ఉంది. జల్ జీవన్ మిషన్ నిధులతో అంతర్వేది దేవస్థానం, అంతర్వేది కర, పల్లెపాలెం, గొంది గ్రామ పంచాయతీల పరిధిలో 13 గ్రామాలకు చెందిన 30,000 మంది ప్రజల దాహార్తి తీర్చే లక్ష్యంతో 17,33,00,000 రూపాయలతో నిర్మించిన సమగ్ర రక్షిత తాగునీటి సరఫరా పథకాన్ని మీ అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ ప్రాజెక్టు 30,000 మంది తీర ప్రాంత ప్రజల దాహార్తిని తీరుస్తుంది. దీనికోసం 10 ఎకరాల విస్తీర్ణంలో చెరువును అభివృద్ధి చేసి దానికి అనుబంధంగా 3 మిలియన్ లీటర్ల నీటి శుద్ధి సామర్థ్యం కలిగిన ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్ ప్లాంట్, వాటర్ ట్యాంక్ నిర్మించాం. ఈ ప్రాజెక్ట్ని అత్యంత ప్రాధాన్యతా అంశంగా తీసుకుని ఈ వేసవిలోపు అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో గ్రామీణ నీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేశామని వివరించారు. ఈ పథకం కోసం గన్నవరం కాలువ నుంచి పంపింగ్ ద్వారా నీటిని తీసుకొచ్చి చెరువులో స్టోరేజ్ చేయనున్నామని తెలిపారు. గతంలో 12 కిలోమీటర్ల దూరంలో అంతర్వేదిపాలెం రక్షిత తాగునీటి పథకం నుంచి ఈ ప్రాంతానికి తాగునీరు సరఫరా చేసేందుకు ఇబ్బందులు తలెత్తేవి. 30 ఏళ్లుగా తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఆ కష్టాలు పూర్తిగా తొలగిపోతాయి. అంతర్వేది సమగ్ర రక్షిత తాగునీటి పథకం ద్వారా పూర్తి స్థాయిలో మీ అవసరాలకు తగిన విధంగా స్వచ్ఛ జలాలు సరఫరా చేసే ఏర్పాటు చేస్తామని తెలిపారు. 5 కోట్ల రూపాయల ఓఎన్జీసీ సిఎస్ఆర్ నిధులతో గుడిమెల్లంక వద్ద ఏర్పాటు చేయనున్న 6 మిలియన్ లీటర్ల సామర్థ్యం కలిగిన ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్ల ఏర్పాటు పనులు ప్రారంభించాం. ఈ పనులు పూర్తయితే గుడిమెల్లంక రక్షిత తాగునీటి పథకం సామర్థ్యం మెరుగుపడుతుంది. 29 గ్రామాల పరిధిలో సుమారు 1,20,000 మందికి పూర్తి స్థాయిలో తాగునీరు అందుతుంది. అలాగే పల్లె పండుగ 2.0 కూడా ఇదే రాజోలు నియోజకవర్గం నుంచి ప్రారంభించాం. అదే రోజు శంకరగుప్తం డ్రైన్ సమస్యపై అధ్యయనం చేసి 35 రోజుల్లో 20,77,00,000 రూపాయలతో డ్రైన్ ఆధునీకరణ పనులకు ముక్కోటి ఏకాదశి రోజున శ్రీకారం చుట్టాం. గౌరవ ప్రధానమంత్రి మోదీ జల్ జీవన్ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి 55 లీటర్ల సురక్షిత తాగునీరు అందించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రణాళికలు అమలు చేస్తోంది. ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించే లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు.